ఆయుర్వేదం కేవలం వ్యాధులు, మూలికలు ఇలాంటి వాటిని గురించి మాత్రమే కాకుండా వైద్యులు అంటే ఎలా ఉండాలి, ఉత్తమ వైద్యుల లక్షణాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని చెప్పింది. ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే హెల్దీ డాక్టర్ అంటే ఎలా ఉండాలి, ఇది తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా, చాలా శాస్త్రీయంగా వివరిస్తుంది. ఉదాహరణకు వైద్యుల గురించి చెప్తూ వైద్యులు రకరకాలుగా ఉంటారని చెప్పింది. వేషధారి వైద్యుడు అంటే ఏంటంటే వైద్యుడిలాగా యాక్షన్ చేసేవాడు. సిద్ధసాధిత వైద్యుడు అంటే అన్ని చర్యలు, అన్ని ప్రొసీజర్స్ తెలిసినవాడు. అలాగే ఇంకా ప్రధానంగా ప్రాణాభిసరుడు, రోగాభిసరుడు అని చెప్పింది రకరకాలుగా. రోగాభిసరుడు అంటే రోగాన్ని తగ్గించేవాడు, ప్రాణాభిసరుడు అంటే ప్రాణాన్ని నిలబెట్టేవాడు. ఇలాగా డాక్టర్స్ గురించి చాలా విస్తృతంగా ఆయుర్వేదం చెప్పింది. అసలు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. వైద్యుడు లేని చోట ఆవాసమే ఏర్పాటు చేసుకోవద్దని సలహా ఇస్తాడు సుమతి శతకకారుడు. ఇంకా కొంతమంది ఉంటారు, అంటే వైద్యుడు అంటే సాక్షాత్తు నారాయణుడే అని ప్రస్తుతించారు. అంటే ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంఘటన. యుద్ధం చేయలేను అంటూ యాంగ్జైటీకి, డిప్రెషన్కి గురైన అర్జునుడికి కృష్ణుడు కౌన్సిలింగ్ నిర్వహించాడు, అందరికీ తెలిసిందే. అలాగా అర్జునుడికి సైకోథెరపీ చికిత్స చేసిన తొలి సైకియాట్రిస్ట్గా గణతికెక్కాడు శ్రీకృష్ణుడు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే శివుడికి వైద్యనాథుడు అంటూ పేరు. అంటే మనం వైద్యనాథ్ అన్నట్టుగా నార్త్లో అంతా బైద్యనాథ్ అంటారు. అక్కడి నుంచే ఆ కంపెనీ పేరు బైద్యనాథ్ అనేది పుట్టింది. అంటే ఈ శివుడు వైద్యనాథుడు కాబట్టే ఆ వినాయకుడికి ఏనుగు తలని అతికించి బతికించాడు. దీన్ని తొలి ప్లాస్టిక్ సర్జరీ అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి ఇది తొలి హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ లేదా సర్జికల్ ట్రీట్మెంట్ అని మనం అనుకోవచ్చు. ఇలాంటి అద్భుతాలు చేసినందుకే ఆ దేవుళ్ళు డాక్టర్ల హోదాని పొందారు. పనిలో పనిగా మన ఇక్కడ భూమి మీద ఉండేటటువంటి డాక్టర్లకి సాక్షాత్తు దేవతలతో సమానమైనటువంటి హోదా ఇచ్చి గౌరవించారు మనుషులు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డాక్టర్లు నిజంగా దేవతల్లాగానే ఉన్నారా అంటే కాస్త సందేహమే. వైద్యం అనేది సేవ నుంచి వృత్తిగా రూపాంతరం చెందుతూ ఉంది. ఇది ఒక ప్రొఫెషన్ అయిపోయింది. అంటే వాల్యూ యాడెడ్ సర్వీస్ కాకుండా ఇప్పుడు మరింత లాభసాటి వ్యవహారంగా కూడా ఈ వైద్యం మారిపోయింది. అందుకే దేవతలుగా అభివర్ణించిన వాళ్ళని అధిక్షేపిస్తూ శ్లోకాలు కూడా వచ్చాయి. వైద్యరాజా నమస్తుభ్యం త్వం యమాయ సహోదరః అంటూ వైద్యులు దేవతలన్న మాట నిజమే, కానీ వైద్యుడు యముడికి సహోదరుడు. యముడు కేవలం ప్రాణాలని మాత్రమే తీస్తాడు, వైద్యుడు ప్రాణాలతో పాటు ధనాన్ని కూడా హరిస్తాడు అంటూ చమత్కారంగా ఈ శ్లోకం సాగుతుంది. ఇలాగ తన ఆవేదనని, అక్కస్ని సంస్కృత శ్లోక రూపంలో తీసుకున్నాడు ఒక కవి పేషెంట్. ఇప్పుడు వైద్యులు, వైద్యశాలలపైన ప్రజల్లో నమ్మకం క్రమేణా తగ్గే స్థితికి ఈ శ్లోకం అనేది ఒక ప్రతీక. వైద్యుడు మళ్ళీ దేవతల స్థాయి హోదానే అనుభవించాలంటే కావాల్సిందల్లా రోగికి డాక్టర్ పైన నమ్మకం. ముఖ్యంగా వైద్యులు అలాగే వస్త్రధారణ, ఇది చాలా ముఖ్యం. తనకు కలిగినటువంటి రుగ్మతని, బాధని పోగొట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి వైద్యుడు. ఆ నమ్మకాన్ని రోగిలో పెంపొందించడం కోసం వైద్యుడి వస్త్రధారణ హుందాగా ఉండటం అనేది ఎంతో ముఖ్యం. అప్పుడే రోగికి వైద్యుడి మీద నమ్మకం కలుగుతుంది. అందుకే మెడికల్ కాలేజీలో చేరిన తర్వాత శుభ్రంగా ఉంటే తప్ప అనాటమిక్ క్లాసులకి అనుమతించరు. వీటికి తోడు డాక్టర్ తెల్లకోటును ధరించి ఉండాలి. తెలుపు స్వచ్ఛతకి నిదర్శనం. ఈ తెల్లకోటను చూసిన వెంటనే దేవదూత ఆరోగ్యాన్ని ఇవ్వటానికి వస్తున్నాడు అన్న నమ్మకం కలగాలి. కానీ ఈ నమ్మకం ఇప్పుడు సడలుతూ ఉందేమోనన్న అనుమానం కూడా వచ్చేస్తుంది. కొంతమందికి ఈ తెల్లకోటు చూస్తేనే ఆందోళన. అసలు ఇక్కడ మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. వైద్యశాస్త్రంలో వైట్ కోట్ హైపర్ టెన్షన్ అనే పదం ఒకటి ఉంది. అంటే ఈ తెల్లకోటును చూడగానే రక్తపోటు పెరిగిపోయేటటువంటి రుగ్మతని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు, లేదా వైట్ కోట్ సిండ్రోమ్ అనేటటువంటి ఒక పేరుతో పిలుస్తారు. అంటే స్వతహాగా వైద్యం అంటే భయం ఉండేటటువంటి ఈ వ్యాధిని తమ ప్రవర్తనతోనే పూర్తిగా రూపుమాపాల్సినటువంటి బాధ్యత ఈ వైట్ కోట్ ధరించినటువంటి డాక్టర్ల పైన ఉంది.
ఇక ఇక్కడ ఇంకొక విషయం ఇదేంటంటే క్వాలిటీ టైం. రోగితో గడిపేటటువంటి క్వాలిటీ టైం కూడా నిజానికి ఒక ట్రీట్మెంటే. ఒక డాక్టర్ ఏం చేయకూడదో తెలుసుకోవాలి. ఉదాహరణకు ఎవరో స్నేహితుడితోటి ఫోన్లో మాట్లాడుతూనో, సెల్ ఫోన్లో షేర్ మార్కెట్ చూస్తూనో రోగితో వైద్యుడు అనేవాడు గడపకూడదు. రోగితో గడిపే ఆ సమయం మరొక అద్భుత అదనపు చికిత్స అని చెప్పొచ్చు. ఇది రోగికి మరింత ఆరోగ్యాన్ని మరింత వేగంగా ఇస్తుంది. రోగ లక్షణాలను బట్టి ఎవరు ఏ పరీక్ష చేయించుకోవాలనే దానికి ఈ మధ్యకాలంలో టెక్నాలజీని బట్టి డాక్టర్లే అవసరం లేదు, కంప్యూటర్లు చాలు, లేదా చాట్ జీపీటీ లాంటివి చాలు. దానికంటే కాస్త ఎక్కువ చేయగలగటమే మంచి డాక్టర్ చేయాల్సిన పని. ఇక అవసరమైన పరీక్షలు తప్ప అదనపు పరీక్షలు రాయకపోవడం అనేది మరొక పని. అవసరానికి చేసేది ఆరోగ్య పరీక్ష, అదనంగా చేసేది రోగి జేబు సామర్థ్యానికి పరీక్ష. వైద్యుడు చేయాల్సిన పరీక్షలు మనిషికి కానీ రోగి జేబుకి కాదు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా వైద్యుడు రోగి పట్ల అతడి బాధ్యత, ఇది తెలుసుకోవాలంటుంది శాస్త్రం. రోగి వైద్యుడిని నమ్మి అతడి దగ్గరకు వస్తాడు. అతడి పైన విశ్వాసం ఉంచి వైద్యం చేయించుకుంటాడు. రోగి ఎవరైనా సరే అతడి గురించినటువంటి సమాచారాన్ని వైద్యుడు గోప్యంగా ఉంచాలి. ఇంకా శాస్త్రం ఏం చెప్తుందంటే, రసశాస్త్రం తల్లి మానంతో సమానంగా దీన్ని గోప్యంగా ఉంచాలంటుంది. అంటే రోగి అనుమతి లేకుండా అతడి రోగానికి సంబంధించిన సమాచారం, ఫోటోలు ఇలాంటి వాటిని ఉపయోగించకూడదు, ఇది అనైతికం అంటుంది. మామూలుగా ఈ రోగుల పట్లనే కాకుండా నేరస్తులు, నిందితులు, ఇలాంటి వాళ్ళ పట్ల కూడా వైద్యుడు తన బాధ్యతను పాటించాలి, వీటన్నిటిని పాటించాలి. ఇలాగా కేవలం ఈ వ్యాధిగ్రస్తులకు సంబంధించే కాదు, డాక్టర్ అనేవాడు ఎలా ఉండాలనేది కూడా చాలా స్పష్టంగా శాస్త్రాలు చెప్పాయి. వీటిపైన వైద్య వృత్తిలో ఉండేవాళ్ళు వీళ్ళకి అవగాహన ఉండాలి, దాన్ని నమ్మాలి, దాన్ని పాటించాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.